నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తల్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 4వ తడవ సీఎంగా ప్రమాణకం చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణకం చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి అవుతుందండి. కాబట్టి అప్పుడే అమరావతిలో వర్క్ స్టార్ట్ చేశారండి. అమరావతి అంటే ఈ 5 సంవత్సరాల్లో మర్చిపోయారండి. రైతుల యొక్క వేడుకలు తప్ప అమరావతిలో సంతోషం లేకుండా రాష్ట్ర రాజధాని ప్రాంతం అంటూ లేకుండా అయిపోయిందండి. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కాకముందే అమరావతిలో పరుగులు తీస్తున్నాయండి పనులు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అమరావతిలో మొదలైన పనులు 200 ప్రొక్లైన్లతో జంగిల్ క్లియరెన్స్, పిచ్చి ముక్కలు తొలగింపు. రోడ్లకు పక్కల ఉండే పిచ్చి ముక్కలను కూడా తీసుకోలేదు 5 సంవత్సరాలలో. చూసుకోండి రాజధాని అంటే ఎలా అయిపోయిందో చూడండి. రహదారుల బాగు పనులు జోరు, ఆగిపోయిన నిర్మాణం ప్రారంభం. రాజధానిలో సిఎస్ సుడిగాలి పర్యటన. రాజధాని అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. చూడండి అప్పుడే చకచకా పనులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు పరిశీలించిన సిఎస్ డీజీపీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కీసరపల్లిలో నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం 17 ఎకరాల విస్తీర్ణంలో సీనియర్ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఆదివారం పరిశీలించారు. 60 మంది కూర్చునే విధంగా 80 అడుగుల ఎడల్పు, 60 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తులో స్టేజిని నిర్మిస్తున్నారు. ఈఐపీలు ప్రజల కోసం 800 అడుగుల పొడవు, 625 అడుగుల ఎడల్పు ఉన్న జర్మన్ ఓబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు వస్తుండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. చూడండి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చేస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతిలో నిలిచిపోయిన వివిధ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం పరిశీలించాడు. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉదరండాయని పాలెంలోని సిఆర్ఐడి ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించారు. రాయపూడి రెవెన్యూలో నిర్మాణం పూర్తిగా వచ్చిన సిఆర్ఐడి రీజనల్ కార్యాలయాన్ని, అఖిల భారత సర్వీస్ అధికారులు నివాసం సముదాయాలను, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఏపీ ఎన్జిఓ నివాస భవనాలను, సముదాయాలను, హైకోర్టు తదితర ప్రాంతాలను సిఎస్ పరిశీలించారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఫౌండేషన్ వరకు వచ్చి ఆగిపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. రాజధాని ప్రాంతం చిట్టచీడలా మారి ఉండడంతో తొలుత పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులను ఆదేశించాడు. 200 ప్రొక్లైన్లు చిట్టవిడిగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసే పనులు నిమగ్నమయ్యారు. చూడండి రాజధాని ప్రాంతం అమరావతిలో అప్పుడే పరుగులు పెట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అతని యొక్క నడవన పరిపాలన ఎలా ఉంటుందో ఈ 5 ఏళ్ళలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే చెట్లు అడవి లెక్క అయిపోయింది అడవి రాజధాని ప్రాంతం. డెవలప్ లేదు, మనుషులు లేరు. ఉన్న అధికారులు బూతులు తిట్టుకుంటా ఉంటే ప్రజలు ఎలా డెవలప్ చేస్తారు? ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? పనికిరాని మినిస్టర్లందరినీ పెట్టుకొని రోజాని, కొడాలి నాని, జోగి రమేష్, పేర్న నాని, వలభనేని వంశీ అంటే మినిస్టర్ కాదు, ఇట్లాంటి మినిస్టర్లు అందరినీ పెట్టుకొని చేతగాని దద్దమ్మలైన
సలహాదారులను పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటివి పెట్టుకొని రాష్ట్రాన్ని ఒక లేకుండా చేసేసి ఎలా చేశాడో అలా చేసేసాడండి. హెచ్ఎండిఏ అనుమతులన్నీ ఆన్లైన్లోనే. ఎన్ని అంతస్తుల భవనమైనా లేఅవుట్ అయినా సరే. టీజీ బీపాస్లో భారీగా మార్పులు. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణకు స్వస్తి. డిఎంఎస్ విధానానికి ముగింపు. అనుమతుల జారీలో పెరుగుతున్న వేగము. రాష్ట్ర బీజేపీ పగ్గాలు వీటలకు. ప్రధాని మోడీ కేటీఆర్ హరీష్ శుభాకాంక్షలు. కిషన్ రెడ్డి సంజయ్లకు పొన్నం శుభాకాంక్షలు. తెలంగాణ సీఎంకు జేడీఎస్ లేఖ. వాల్మీకి కార్పొరేషన్ నిధులను వెనక్కి ఇవ్వాలని విజ్ఞప్తి. చూడండి, అమరావతి అప్పుడే ఊపందుకుంటుందండి. రాష్ట్రంలో పరిస్థితి అట్లా ఉందండి. కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ అవ్వాలని, పేద ప్రజలు చదువుకున్న పిల్లలకు అందరికీ ఉద్యోగాలు రావాలని మనం కోరుకోవాలండి. ఎందుకంటే మంచి ప్రాంతం బాగా డెవలప్ అవ్వాలనే మన కోరికండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.